పేద ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ తపన సక్సెస్ అయింది. కానీ దొడ్డు బియ్యం మాత్రం ఎక్కడెక్కడ గోదాముల్లో మూలిగిపోతున్న పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పేద ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేయాలనే నిర్ణయంతో గోదాములలో మురిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దొడ్డు బియ్యానికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో సుమారు 8 ఎంఎల్ఎస్ పాయింట్లు ఉంటాయి. ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా పూర్తిగా రేషన్లకు బియ్యం సప్లై చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ సన్నబియ్యం రావడంతో గత 6 నెలలుగా ఉగాది నుండి సన్నబియ్యాన్ని సప్లై చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో గత 6 నెలలుగా దొడ్డు బియ్యం గోడంలో ముక్కిపోతున్న పరిస్థితి. గోడంలో దొడ్డు బియ్యం ముక్కిపోవడం, దాంతోపాటు పురుగులు పట్టడం, పూర్తిగా దొడ్డు బియ్యం అని కూడా ఖరాబ్ అవుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో 8 ఎంఎల్ఎస్ పాయింట్, ఇటు డిచ్పల్లి, అటు భీమ్గల్, అటు మోర్తాడ్, అదేవిధంగా ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, దాంతోపాటు ఇతర వర్ణి తదితర ప్రాంతాల్లో పూర్తిగా ఎంఎల్ఎస్ పాయింట్లు ఉన్నాయి. ఈ ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా సుమారుగా నిజామాబాద్ అర్బన్ ఎంఎల్ఎస్ పాయింట్లోనే సుమారు 1500 క్వింటాల దొడ్డు బియ్యము ముక్కిపోతున్న పరిస్థితి నెలకొంది. దీనివల్ల పేద ప్రజలకు ఏదైతే పంపిణీ చేయాలని గతంలో ఉండే అయితే సన్న బియ్యం రావడం వల్ల దొడ్డు బియ్యాన్ని పూర్తిగా పట్టించుకోలేని పరిస్థితి నెలకొంది. దొడ్డు బియ్యం పూర్తిగా ఖరాబ్ అవుతున్న పరిస్థితి చూడొచ్చు. ఈ దొడ్డు బియ్యం ఇక్కడ పురుగులు పట్టి అంతా బ్యాగులన్నీ కూడా ఖరాబ్ అవుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ ఏదైతే ఈ ఎంఎల్ఎస్ పాయింట్ ద్వారా దొడ్డు బియ్యాన్ని సరఫరా చేసేందుకు ఏదైతే ఉన్నాయో ఈ దొడ్డు బియ్యం కేవలం నిజామాబాద్ అర్బన్లోనే 1500 క్వింటాలు ఉంటే మిగతా 7 సెంటర్లలో ఇంకా ఎన్ని బియ్యం అని, దాంతోపాటు రేషన్ డీలర్ల వద్ద అనేక క్వింటాల దొడ్డు బియ్యం అని, వీటన్నింటినీ కూడా ప్రభుత్వము రికవరీ చేసి మా దగ్గర నుండి తీసుకొని వెళ్ళాలి. లేదంటే సన్న బియ్యం మా దగ్గర కూడా వీటితో పాటు అవి కూడా ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల మేము నష్టపోతామని చెప్పి రేషన్ డీలర్లు అయితే చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే మిగిలి ఉన్న రేషన్ల షాపుల వద్ద మిగిలి ఉన్న దొడ్డు బియ్యాన్ని రికవరీ చేసుకోవాలని చెప్పి రేషన్ డీలర్లు అయితే కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో సుమారు 700కు పైగా రేషన్ షాపులు ఉన్నాయి. నిజామాబాద్ అర్బన్లో కేవలం 87 రేషన్ షాపులు ఉన్నాయి. ఒక నిజామాబాద్ అర్బన్ ఎంఎల్ఎస్ పాయింట్కి సంబంధించి చూసుకుంటే సుమారు 170 రేషన్ షాపులు, దీనికి అంతరికి 4 మండలాల పరిధిలో రేషన్ షాపులు వస్తాయి. దీనికి అంతరికి సంబంధించి 1500 క్వింటాలు ఇక్కడ మాకు నిల్వ ఉన్నాయి. దీనివల్ల ఈ గోడంలో పురుగులు పడుతున్నాయి. ఒకవేళ సన్న బియ్యం వస్తే వాటికి కూడా పురుగు పట్టే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నింటి కూడా త్వరితగతిన ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఈ దొడ్డు బియ్యానికి సంబంధించి ఇక్కడ నుండి ఇతర ప్రాంతాలకు తరలించి లేదా వేరే దేనికైనా టెండర్లు వేసి దానికి ఇచ్చే విధంగా చూడాలని చెప్పి చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా పూర్తిగా నిజామాబాద్ జిల్లాలో సుమారు 4 లక్షలకు పైగా ఏదైతే రేషన్ షాపుల ద్వారా రేషన్ కార్డులు హోల్డర్లు ఉన్నారు, వారందరికీ కూడా పూర్తి స్థాయిలో రేషన్ కార్డు హోల్డర్లకు సంబంధించి వారందరూ కూడా సన్న బియ్యం సరఫరా చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దొడ్డు బియ్యాన్ని అయితే ప్రజలు మర్చిపోయారు. ప్రభుత్వం కూడా పేద ప్రజలకు సన్న బియ్యం అందించాలనే తపనతో దొడ్డు బియ్యాన్ని పక్కన పడేసింది. దొడ్డు బియ్యం కూడా ముక్కిపోతున్న పరిస్థితిని ఈ బియ్యానికి సంబంధించి చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ దొడ్డు బియ్యానికి సంబంధించి ఇతర మార్గాలకి గోడాములు ఖాళీ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే గోడాముల్లో దొడ్డు బియ్యం ఖరాబ్ అవ్వడం, దీనివల్ల పక్కనే సన్న బియ్యం ఉంటే అవి కూడా ఖరాబ్ అవుతున్నాయి. లక్క పురుగు, అదేవిధంగా ఇతర పురుగులకు రావడం వల్ల గోదాంలో ఉన్న బ్యాగులని చెడిపోతున్న పరిస్థితి నెలకొంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకొని దొడ్డు బియ్యానికి సంబంధించి టెండర్లు వేసి ఇతర ప్రాంతాలకు తరలించే విధంగా చూడాలి. లేకుంటే సన్న బియ్యం ఈ రేషన్ షాపులకు సంబంధించిన ఎంఎల్ఎస్ పాయింట్కు సన్న బియ్యం వస్తే ఈ ఎంఎల్ఎస్ పాయింట్లో ఆ సన్న బియ్యం కూడా ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సన్న బియ్యం పంపిణీ చేయాలన్న తపన కరెక్టే ఉంది, కానీ ఈ దొడ్డు బియ్యాన్ని మర్చింది. దీనివల్ల నష్టపోతుంది ప్రభుత్వం. దీనికి ఇతర మార్గాల ద్వారా అన్వేషించి వీటన్నింటి కూడా దీనికి ఈ పురుగులు పడిన బియ్యాన్ని ఇక్కడ నుంచి తరలించి వేయాలని చెప్పి కోరుతున్నారు రేషన్ డీలర్లు. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రసాద్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.